मरकसारी संतोषिस्तू ఉన్నాను। एक और बात मैं हृदय से परमेश्वर को धन्यवाद देता हूँ जो समय जो अवसर जो मौका परमेश्वर ने आज की सुबह में हमें दिया है, हमें प्रदान किया है, इसके लिए मैं तहे दिल से परमेश्वर का शुक्रगुजार हूँ। మరి దినము నుంచి పరిశుద్ధ వారంలో మనందరం కూడా ప్రవేశించున్నాము। तो आज से हम पवित्र सप्ताह में हम आए हुए हैं, पवित्र सप्ताह में हम इंटर किए हुए हैं। క్రీస్తు యొక్క శ్రమల దినాల గురించి ప్రతిదినము మరి క్రమముగా తెలుసుకుంటూ ఉన్నాము। और हम विशेष दिन से पिछले कई दिनों से हम प्रभु यीशु मसीह के क्रूस के विषय में हम चर्चा कर रहे हैं, हम वचनों को सुन रहे हैं। మరి ప్రత్యేకించి ఈ మట్టల ఆదివారం అంటే ఏంటి, అసలు మట్టల ఆదివారం కోసము మనము ప్రత్యేకించి ఏం నేర్చుకోవాలి। तो आज का जो दिन है जो खजूरी इतवार जैसे हम कहते हैं, नहीं तो पाम संडे भी कहा जाता है। सो ये इसका अर्थ क्या है, ये इसका मीनिंग क्या है, ये क्या है असल में हम देखते हैं। మాట్లాడడానికి చాలా విషయాలు ఉన్నాయి, కానీ సమయము మరి కొద్దిగా ఉండడం ద్వారా నేను త్వరగా వెళ్ళడానికి ఇష్టపడుతూ ఉన్నాను కనుక దయచేసి అందరూ నాతో సహకరించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను। यदि अगर इसके ऊपर अगर आप चर्चा करेंगे तो ये काफी विषय है चर्चा करने के लिए, लेकिन समय की कमी के कारण थोड़े समय में मैं परमेश्वर के वचन के द्वारा आपको बताने का समझाने की कोशिश करूंगा। तो ध्यानपूर्वक मैं आपसे निवेदन करता हूं कि ध्यानपूर्वक परमेश्वर के वचन को सुनने का कोशिश करें। ఈనాడు చదవబడిన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం। आज యోహాను రచిత सुसमाचार 12 अध्याय का 13 पद को हम पढ़ेंगे। ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయన ఎదుర్కొనబోయి జనులు ప్రభు పేరట వచ్చుచున్న ఇశ్రాయేలు రాజు స్తుతింపబడునుగాక అని కేకలు వేసిరి। इसीलिए उन्होंने खजूर की डालियां ली और उससे भेंट करने को निकले और पुकारने लगे, होसन्ना, धन्य इज़राइल का राजा जो प्रभु के नाम से आता है। गत शुक्रवार नाडु ఒక ప్రశ్న మేము ముందుంచాం। पिछले शुक्रवार को मैंने आप सबके बीच में एक सवाल को रखा था। పాస్టర్ గారు వాక్యం చెప్పిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువు వారు అన్ని శ్రమలు పొందడానికి లేదా అంత అవమానించబడడానికి గల కారణం ఎవరు అనంటే मैंने आप लोगों के बीच में एक सवाल रखा कि प्रभु यीशु मसीह इतना समस्या तकलीफ सहने का नहीं तो कौन है कारण, इस विषय को मैं बताया था। रोज आ प्रश्न के समाधान తెలుసుకుందాం। तो आज उस सवाल का जवाब हम सुनेंगे। ఈ యొక్క పాఠ్యాంశానికి మనం ఒక పేరు మనం పెట్టాలనుకుంటే अगर इस वचन को एक नाम अगर हम एक टॉपिक अगर हम दे तो ఇప్పుడు తారుమారవుతున్నటువంటి పరిస్థితులు, అవి తారుమారు होने वाली परिस्थितियां యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితం అంతా కూడా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు यीशु मसीह का जीवन को जब हम याद करते हैं क्या हो गया है, పరిస్థితులన్నీ మారిపోతూ ఉన్నాయి, పరిస్థితి बदल चुके हैं। యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క 30 సంవత్సరాల జీవితము ఆ తర్వాత 3.5 సంవత్సరాల జీవితానికి చాలా వ్యత్యాసం ఉంది। प्रभु यीशु मसीह का 30 साल का सेवा और 3.5 साल के में काफी अंतर है दोनों में। ఇక్కడ యెరూషలేము జయ ప్రవేశం గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే यहाँ पे जब यरूशलेम का विजय प्रवेश के ऊपर जब हम ध्यान करते हैं, యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నారు। यीशु मसीह यरूशलेम में प्रवेश कर रहा है। అక్కడ ఒక రకమైనటువంటి స్వరాన్ని నినాదాన్ని మనం వింటూ ఉన్నాం। और वहां पे एक प्रकार का एक ध्वनि हम सुनते हैं, एक आवाज हमें सुनाई पड़ता है। అక్కడ ఉన్నటువంటి జనులందరూ కూడా చాలా ఆర్భాటముగా యేసుక్రీస్తు ప్రభువు వారిని రాజుగా చిత్రీకరిస్తూ ఉన్నారు। और वहां पे जितने भी लोग थे काफी उत्साह के साथ, उमंग के साथ और जय जयकार के साथ परमेश्वर की जय जयकार करते हैं। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి కోసం యోహాను సువార్తలో మనము ఆ పై వచనాలు 12వ అధ్యాయంలో 13వ వచనం కాకుండా ఆ పై వచనం మనం చదివితే 12వ వచనంలో మరునాడు ఆ పండగ వచ్చును, బహు జన సమూహము విని ఖర్జూరపు మంటలు పట్టుకొని చాలండి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క రాకను వారు గుర్తించారు కనుక ఆయన గురించినటువంటి జయ నినాదాలు పలుకుతూ ఉన్నారు। यीशु मसीह का आने के विषय में उन लोगों ने चर्चा सुनने के कारण यीशु मसीह जब आ रहा है उसके विषय गीत के साथ परमेश्वर प्रभु यीशु मसीह के जय जयकार के गीत गा रहे थे। యేసుక్రీస్తు ప్రభువు వారు నిజానికి ఒక వ్యక్తిని పొగడాలి లేదా ఒక వ్యక్తికి జయ నినాదాలు పలకాలంటే ఆ వ్యక్తి ఖచ్చితంగా యుద్ధంలో జయం పొందుండాలి। अगर याद रखिए
रखिएगा, एक व्यक्ति को जब हम जय जयकार करते हैं, जय की ध्वनि के साथ उसको हम जय करते हैं, तो याद रखिए उस व्यक्ति किसी युद्ध को जीत कर आना जरूरी है। ఏ రాజైనా ఇతర రాజ్యాల మీద యుద్ధాన్ని ప్రకటించి జయము పొందితే తప్ప జయాన్ని మన నోట అనడానికి వీలు లేదు. यदि कोई भी राजा दूसरे राज्य को जीत कर, दूसरे राजा को हरा के उस राज्य को जीत कर जब वापस आता है, तभी जय जयकार के साथ उसको सम्मान किया जाता है। కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల్లో ఏది కూడా నెరవేరలేదు. लेकिन यीशु मसीह ने जिस बातों की चर्चा किया है, किसी कोई भी बात पूरा नहीं हुआ है। యేసు ప్రభువు వారు చెప్పినటువంటి మాట ఏది కూడా నెరవేరలేదు. और जिन बातों को यीशु मसीह ने चर्चा किया है, उन दिनों में लोगों के बीच में एक भी बात पूरा नहीं हुआ है। జనులందరూ యేసుక్రీస్తు ప్రభువు వారిని ఎలా అంటూ ఉన్నారు, హోసన్నా చేయము చేయము, హోసన్నా చేయము చేయము. అంటే హోసన్నా అని అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇప్పుడే మమ్మల్ని రక్షించువాడా అని అర్థం. और सारे लोग कुछ ना होने के बावजूद भी यीशु मसीह के लिए होसन्ना जय जय करके गीत गाते हैं। होसन्ना का मतलब ये है कि एक राजा है जो अभी हमारे रक्षा करेगा। అంతే మాత్రమే కాదు, మరొక అర్థం ఏంటంటే విజయము నీదే. इसका एक और मतलब है कि विजय तुम्हारा ही है। ఇప్పుడు ఆ జనులందరూ కూడా పలుకుతున్న మాట ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆల్రెడీ రాజు అయిపోయాడు, విజయం ఆయన సొంతమైపోయింది. అంటే ఇప్పుడు విజయం నీదే రాజు అని జనులందరూ కూడా ఖర్జూరపు మంటలు పట్టుకొని పలుకుతూ ఉన్నారు, జయనినాదాలు చేస్తూ ఉన్నారు. वहां के लोग इस बात को कहने का मतलब ये है कि सारे लोग कहते हैं कि राजा आप युद्ध जीत के आ चुके हैं, अब राजा हो चुका है बोल के खजूर की डालियां पकड़ के वे लोग होसन्ना गीत को गाते हैं। అక్కడ ఉన్న వారందరికీ అర్థం కావడం లేదు. वहां पे जो लोग थे उनको कुछ समझ में नहीं आ అసలు ఈయన रहा ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ये क्या बातचीत कर रहे हैं, అసలు ఏం మాట్లాడుతూ ఉన్నాడు. असल में ये क्या चर्चा कर रहे हैं। ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే जब हम यहाँ पे देखते हैं, ఇక్కడ చూడండి వారు ఏం మాట్లాడుతూ ఉన్నారో ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ మాట చదవండి. యేసు పడగొట్టుడి దాన్ని లేపుదురని చెప్పిను. ఈ మాట చదవండి. మనుష్య కుమారుడు అనేక హింసలు పొంది పెద్దల చేతను ప్రధాన యాజకుల చేతను ఉపేక్షింపబడి చంపబడి 3 దినములైన తర్వాత ఈ మాట జ్ఞాపకం చేసుకుందాం. అప్పుడు కొందరు లేచి ఈ దేవాలయము పడగొట్టి 3 దినములలో చాలండి. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క పలికిన మాట, ఆయన చెప్పిన మాట ఏది కూడా అంతవరకు నెరవేరలేదు. मतलब यहाँ पे जब इन वचनों को जब हम ध्यान करते हैं, हमें समझ में आता है जो जो बातें यीशु मसीह ने कहा था, एक भी बात पूरा नहीं हुआ है तब तक. అప్పటి వరకు అక్కడ ఉన్న శాస్త్రులు కానీ పరిసయ్యులు కానీ సద్దుకాయలు కానీ వారిలో ఉన్నటువంటి ఒక ప్రశ్నార్థకమైనటువంటి మాట ఏంటంటే వారు ఏం మాట్లాడుకుంటూ ఉన్నారంటే అసలు ఈయన ఏం మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన వెంబడించే ప్రజలు ఏం మాట్లాడుతూ ఉన్నారు, వీరు పిచ్చోళ్ళగా ఉన్నారే, అసలు ఆయన చెప్పిన దాంట్లో ఒకటి కూడా నెరవేరకుండా హోసన్నా జయము జయము, హోసన్నా జయము జయము అంటే యూదులు రాజుగా మెస్సీగా ఆయన ఎలా ప్రకటిస్తూ ఉన్నారు అనే ఒక ప్రశ్న వాళ్ళలో ఉండిపోయింది. वहाँ के जो लोग थे उनको समझ में नहीं आ रहा था कि वे लोग क्यों इसके चेहरे और बाकी लोग इस प्रकार के गीत क्यों गा रहे हैं, क्योंकि यीशु मसीह जो बातें कहा है उसमें से एक भी बात पूरा नहीं हुआ है बोल के वे लोग मन में सोच रहे थे. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే यहाँ जब ध्यान करते వారు యేసుక్రీస్తు ప్రభువుల మీద అంత కక్ష కట్టడానికి గల కారణం ఏంటి? यीशु मसीह की उतना यीशु मसीह को मारने के लिए षड्यंत्र रचने का उतना कारण क्या है? ఆయన చెప్పిన మాటల్లో ఏది నెరవేరక మునిపే, क्योंकि यीशु मसीह ने जो जो कहा था पूरा होने से पहले ही ఆయన విజయ వీరుడిగా ప్రకటించుకుంటూ ఉన్నారు. अपने आप को विजयता के द्वारा प्रकट कर रहे हैं. చూడండి వాక్య భాగం చూడండి. ప్రవేశించగానే కనబడను, ఏ మనుషుడును ఎన్నడను కూర్చుండలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు తన శిష్యులకు ఆజ్ఞాపిస్తూ ఉన్నారు, ఎన్నడూ కనబడని వీధి దగ్గరికి వెళ్తే అక్కడ మీకు గాడిదయు గాడిద పిల్లలు కనబడదు, తీసుకుని వచ్చేయండి అని చెప్తూ ఉన్నారు. यहाँ पे यीशु मसीह अपने शिष्य से कहता है आपको सीधे जाना है, वहाँ पे एक गधा और उसका बच्चा बंधा हुआ मिलेगा, आपको खोलना है, वापस लेके आना है. ఇప్పుడు వీళ్ళు బాధ అంతా ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువు వారు అసలు ఏం చేయాలనుకుంటూ ఉన్నారో ఆయన చెప్పినటువంటి మాటలు ఏంటంటే దేవాలయంలో 46 సంవత్సరాల బట్టి యెరూషలేము దేవాలయం కట్టడానికి 46 సంవత్సరాల్లో కట్టినటువంటి మందిరాన్ని 3 దినాల్లో పడగొట్టి మళ్ళా కడతానంటూ ఉన్నాడు. यीशु मसीह कहा है कि मंदिर को 46 साल लग गया मंदिर को बनाने में, लेकिन यीशु मसीह कहता है कि मंदिर को गिरा दो, उठा दो, 3 दिन में मैं खड़ा
పడగొట్టి ఆ, ఆ. ఆ. మేము వింటుమనేది ఇది చూడండి. అప్పుడు ఆ మార్గములు వెలుచున్న కొందరు ఆ, ఆహా దేవాలయం పడగొట్టి 3 దినములలో కట్టువాడా. చాలు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఓసన్న జయము జయము, ఓసన్న జయము జయము జయ నినాదాలు పొందుకుంటూ ఆయన ఎవరిని గర్జించడానికి కూడా ఇష్టపడడం లేదు. यीशु मसीह सारे लोगों जब गीत गा रहे हैं होसन्ना, सारे जय जयकार को लेकर आगे बढ़ रहा है, कोई भी रोक किसी को नहीं रोक रहा है। ఈ రోజు మన జీవితాలు జ్ఞాపకం చేసుకున్నట్లయితే आज जब हम हमारे जीवन को याद करते हैं, పరిస్థితులన్నీ ఒకలాగా ఉండవు. जो हालात देखिए हम हमेशा एक समान नहीं होते हैं। ఉన్నపాటినే పరిస్థితులు తలకిందులైపోతూ ఉంటాయి. खड़े खड़े परिस्थिति जो है बदल जाते हैं। ఈ రోజు ఒకవేళ నీకు ఉన్నటువంటి క్లిష్ట పరిస్థితులను చూసో లేదా ఆందోళన చెందేటువంటి పరిస్థితులు ఒకవేళ నీకు ఉంటే ఇదొక నీకు ఆశీర్వాదకరమైనటువంటి వచనం. आज कोई भी परिस्थिति जो आपको तकलीफ दे रहा है, समस्या आप उत्पन्न कर रहा है, तो याद रखिए आज का जो विषय है आपको आशीष लेके आ सकेंगे। ఈ మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. जब इस बात को हम याद करते हैं, ఆ, నుంచి యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క జీవితంలో మనము అంటే ఒక క్రమ పద్ధతిలో ఆ వాక్య భాగాలను మనం చదువుతున్నప్పుడు प्रभु यीशु मसीह का जो वचन है, जब आप क्रम अनुसार जब हम पढ़ते हैं, ఇప్పుడు వారిలో ఉన్నటువంటి అనేక రకాల ప్రశ్నలకు సమాధానము మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. हम याद करते हैं कि उनके बीच में बहुत सारे सवाल उनके मन में थे। యేసుక్రీస్తు ప్రభువు వారి మీద వారు అంత కక్ష కట్టడానికి గల కారణం, यीशु मसीह के ऊपर उतना क्रोधित होने का कारण వారు అంటూ ఉన్నారు, हम लोग कह रहे हैं, ఇప్పుడు ఏది ఆయన ఇచ్చిన మాటల్లో ఒకటి కూడా నెరవేరలేదు. हम लोग कह रहे हैं कि यीशु मसीह ने जो बातें कहा है, भविष्यवाणी किया है, उसमें से एक भी बात पूरा नहीं हुआ। ఎలా తనను తాను రాజుగా ప్రకటించుకుంటూ ఉన్నారు. किस प्रकार से अपने आप को राजा के तरह प्रकट कर रहा है। యేసుక్రీస్తు ప్రభువు వారి దగ్గరికి కొంతమంది వచ్చారు. यीशु मसीह के पास कुछ लोग आते हैं వారు మాట్లాడుతూ ఉన్నారు. और लोग कह रहा है, ఇక్కడ మత్తయి సువార్త ఈ వచనాన్ని చదవండి. కాగా ప్రధాన యాజకులను శాస్త్రులను వింతలను దావీదు కుమారుడికి చేయమని దేవాలయంలో కేకలు వేయించుండగా చూసి మండిపడి చాలు. ఆ కింద వచ్చిన మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు అక్కడ వింత అంటే కొన్నిసార్లు అంటే కదా మనం ఏమంటామంటే వింత వింతగా ప్రవర్తిస్తున్నాం అంటాం కదా. అలా కొంతమంది యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క వింత ప్రవర్తన చూసి ఆ జయ నినాదాలు చూసిన తర్వాత ఈయన చెప్పిన మాటలలో ఒకటి నెరవేరలేదు, కానీ ఎలా దావీదు కుమారుడికి జయమని ఆ జయమని ఎలా అందుకుంటూ ఉన్నాడు అనే ప్రశ్న వారిలో ఉండిపోయింది. और वहां पे कुछ लोग यीशु मसीह के अद्भुत कामों को देखने के बावजूद, कहने के बावजूद भी लोग जो यीशु मसीह ने कहा है उन बातों को पूर्ति नहीं होने के कारण सारे लोगों के मन में ये विचार है, ये सवाल है कि किस प्रकार से यीशु अपने आप को राजा बनाता है। ఈ పండుగ దినాన జోసెఫస్ అనేటువంటి ఒక తత్వవేత్త పండితుడు ఈ రీతిగా తెలియజేస్తూ ఉన్నాడు. जोसेफ नाम का एक महान पंडित इस प्रकार से शास्त्री इस प्रकार से कहता है, దాదాపుగా 2,50,000 పైబడినటువంటి జనాభా ఆ పస్కా పండుగకు వచ్చారట. करीब 2,50,000 से भी ज्यादा लोग उस फसह के पर्व में आए हुए ఆ थे। పస్కా పండుగలో అన్ని ప్రాంతాల నుంచి ఉన్నటువంటి యూదా జనాంగం అంతా కూడా పస్కా పండుగను ఆచరించడానికి వచ్చారు. और उस फसह का पर्व को मनाने के लिए यहूदियों के सारे प्रांत से, सारे शहरों से लोग वहां पे इकट्ठे हुए थे। దాదాపుగా ఈ రోజు మండలాదివారం అనుకుంటే ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారి జయ ప్రవేశముతో అంటే జయ నినాదాలతో ఆయన విజయవీరుడిగా తనను ప్రకటించుకుంటూ యెరూషలేములో ప్రవేశించిన తర్వాత ఆ రోజు నుంచి శుక్రవారం వరకు అనగా శుక్రవారం నాడు పస్కా పండుగ జరుగుతూ ఉంది. आज से लेकर जो ये यरूशलेम के विजय प्रवेश से लेकर शुक्रवार तक, शुक्रवार को दिन में एक फसह का पर्व को मनाया जाते थे। ఇప్పుడు శుక్రవారం పస్కా పండుగ రోజు అంటే మనం గుడ్ ఫ్రైడేగా ప్రకటిస్తూ ఉన్నాం. और शुक्रवार का फसह पर्व को ही हम गुड फ्राइडे के रूप में हम मनाते हैं। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క ఉద్దేశము ఆ పస్కా పండుగ వచ్చినటువంటి జనాలందరూ కూడా మనం చదువుకున్న యోహాను సువార్త 12:11 వచనంలో యేసు ప్రభువు వస్తున్నారని విని వారు ఖర్జూరపు మంటలు పట్టుకొని ఆయనకు ఎదురెళ్ళి అని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. और याद रखिए फसह के पर्व को मनाने के लिए आए हुए सारे लोग यीशु मसीह से यरूशलेम में प्रवेश कर रहे थे। हाथों में डालियां पकड़, खजूर के डालियां पकड़ के होसन्ना गीत को गाते हुए प्रभु यीशु मसीह के जय जयकार करते हैं। ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే जब हम यीशु मसीह के विषय में जब यहाँ पे चर्चा करते हैं, యేసుక్రీస్తు ప్రభువు వారు జయ ప్రవేశాన్ని అనగా యెరూషలేములో ప్రవేశించారు. और यीशु मसीह यरूशलेम में प्रवेश कर रहा है। 2,50,000 పైబడిన
ఉన్నటువంటి జనాభా యేసుక్రీస్తు ప్రభువును పొగుడుతూ ఉన్నారు. और 2,50,000 से भी ज्यादा लोग यीशु मसीह का जय जयकार कर रहे ఈ हैं। రోజు దేవుని బిడ్డలకి వ్యతిరేకంగా అనేకులు లేస్తూ ఉన్నారు కనుక आज यीशु परमेश्वर के बच्चों के विरोध में कई लोग उठ रहे हैं। యేసు ప్రభువు దగ్గరికి కొంతమంది వచ్చారు. यीशु मसीह के पास कुछ लोग आते हैं వచ్చి ఇలా మాట్లాడుతూ और ఉన్నారు. उन्हें आप इस प्रकार कहते हैं, ఆయన వారిని చూచి ఆయన వారిని చూసి మీరు వెళ్ళి మీరు ఆ నక్కతో ఎలాగ చెప్పుడి, ఆ నక్కతో ఇలాగ చెప్పుడి, ఇదిగో నేడును ఇదిగో నేను రేపును నేను దెయ్యములను వెళ్ళగొట్టుచు వెళ్ళగొడుచు రోగులను రోగులను స్వస్థపరచుచునుండు స్వస్థపరచుచునుండు. మూడవ దినమున మూడవ దినమున పూర్ణ సిద్ధి పొందెదను. పూర్ణ సిద్ధి పొందెదను. చాలు. उसने उनसे कहा, जाकर उस लोमड़ी से कह दो कि देख मैं आज और कल दुष्ट आत्माओं को निकालता और बीमारों को चंगा करता हुआ तीसरे दिन अपना कार्य पूरा करूंगा। ఈ పండగ దినములకు వచ్చినటువంటి జనులందరూ కూడా అలా చూస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభువు వారు మరి ఆ మాట పలికినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. अभी हम देखते हैं इस फसह के पर्व में उपस्थित सारे लोगों के बीच में इस बात को कह रहा ఆ है చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఆశ్చర్యపడుతూ ఉన్నారు. और वहां पे जो लोग थे वे लोग आश्चर्य से देख रहे थे। గ్రీస్ దేశం నుంచి వచ్చారు, ग्रीस देश से आए యూదా జనాంగం ఉన్నారు, और यहूदी लोग हैं ఆ తర్వాత రోమా సామ్రాజ్యంలో కొంతమంది ప్రజలు ఉన్నారు. और रोमी साम्राज्य के कुछ लोग भी हैं। అంత మాత్రమే కాదు, ప్రపంచం నలుమూలలకి చెదిరిపోయినటువంటి యూదులందరూ కూడా పస్కా పండుగను ఆచరించడానికి వస్తూ ఉన్నారు. और उतना ही नहीं, चारों तरफ से जो लोग थे वे लोग फसह के पर्व को मनाने के लिए वहां पे आए हुए थे। అలాంటి సందర్భంలో ఒక రాజ్యపు రాజుని యేసుక్రీస్తు ప్రభువు వారు అంటూ ఉన్నారు, వెళ్ళి ఆ నక్కకు చెప్పండి. ऐसे समय में इतने लोगों के बीच में यीशु मसीह यहाँ पे कहता है कि जाके उस लोमड़ी से कह दो। అంటే వాళ్ళు అనుకున్నారు యేసుక్రీస్తు ప్రభువు వారి మీద అంత కక్ష కట్టడానికి గల కారణం ఏంటంటే ఆయన చెప్పిన మాటలలో ఏది ఎంతవరకు నెరవేరలేదు. यीशु मसीह के ऊपर उतना विरोध होने का, प्रजा लोग उतने विरोध होने का एकमात्र कारण ये है कि यीशु मसीह ने जितने भी गवाही दिया था एक भी पूरा नहीं हुआ। ఇంతవరకు ఏది నెరవేరలేదు. अभी तक कुछ भी पूरा नहीं हुआ। పిల్లరా వాళ్ళు ఏమంటారంటే అసలు యేసు ప్రభు వారు ఎలా లేస్తారో చూద్దాం. उन लोग इस प्रकार कहते हैं, यीशु मसीह किस प्रकार उठेगा, जी उठेगा, हम देखेंगे। ఆయన విజయ నినాదాలు పలికించుకుంటూ ఉన్నాడు కనుక ఆయన సమాధికి వెళ్ళి ఎలా బయటకు వస్తాడో చూద్దాం. उन लोग देखना चाहते थे कि यीशु मसीह अपने आप को जय जयकार का जय जयकार करा रहा है, तो किस प्रकार से वो जी उठेगा, इस बात को देखना चाहते थे। ఆయన వెంబడించే వారందరూ పిచ్చోళ్ళే. और उनके पीछे चलने वाले सारे लोग पागल हैं। జ్ఞాపకం చేసుకోండి, याद रखिएगा, ఆనాడు అంత జనాంగం రావడానికి గల కారణము సంఖ్యాకాండము इतने सारे लोग आने का एकमात्र कारण ఇశ్రాయేలీలు పస్కా పండుగను దాని నియమ కాలమున ఆచరింపబడి, ఇది దేవుని యొక్క క్రమము. ये है परमेश्वर का एक नियम। దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు ఇచ్చినటువంటి ఒక కట్టడి ఇది. और परमेश्वर इस्राएल प्रजा को देने वाला एक विधि है। అందుకని వారు ఎక్కడున్నా, ప్రపంచం నలుమూలలో ఎక్కడున్నా పస్కా పండుగ సమయానికి యెరూషలేము సమీపించి వారందరూ కూడా ప్రాంతానికి వచ్చేస్తారు. इसलिए वे लोग चाहे जहां कहीं भी रहे, जब फसह का पर्व होते हैं सारे लोग यरूशलेम में इकट्ठे हो जाते ఇది हैं। మాత్రమే కాదు, దేవుని యొక్క క్రమాన్ని నిర్గమకాండంలో మనం జ్ఞాపకం ఆ చేసుకుంటున్నాం. దినములలో ఆ దినములలో మోషే పెద్దవాడై इस बात को हम याद करते మోషే हैं। పెద్దవాడై తన జనుల యొద్దకును పోయి పోయి వారి భారములను చూచెను. చూచెను. అప్పుడు అతడు తన జనులలో ఒక హెబ్రీని ఒక ఐగుప్తీయుడు కొట్టగా చూచెను. చదువు. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశమందు సంచరించి చదవండి. ఐగుప్తు దేశమందుల మనుషులతోనే గాని జంతువుల్లో గాని తొలి సంతానం హతము చేసి ఐగుప్తు దేశం అంతటికీ తీర్పు తీర్చదనని 24 వచనం చదవండి. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము ఇస్సాకు యాకోబుతోను తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. फिर तुम इस विधि को अपने और अपने वंश के लिए सदा की विधि जानकर माना करो। నిర్గమకాండము 12వ అధ్యాయము निर्गमन की किताब 12 अध्याय का 23వ వచనాన్ని ఒకసారి నేను చదువుతూ ఉన్నాను. 23 पद को एक बार मैं पढ़ रहा हूँ। 23వ వచనము 12వ అధ్యాయం 23వ వచనము. యెహోవా ఐగుప్తీయులను హతము చేయుటకు దేశ సంచారము చేయుచు ద్వారబంధపు పైకము మీదను 2 నిలువు కమ్ముల మీదను ఉన్న రక్తమును చూచి యెహోవా తలుపులను దాటిపోయెను. మమ్ము హతము చేయుటకు ఇళ్ళలోనికి సంహారకుని చొరనీయుడి. కాబట్టి
24 వచ్చింది. కాబట్టి మీరు నిరంతరము మీకును మీ కుమారులకును దీనిని కట్టడిగా ఆచరింపవలెను. నిర్గమకాండము 12వ అధ్యాయము 23-24 వచనాలు. क्योंकि यहोवा देश के बीच होकर मिस्रियों को मारता जाएगा, इसलिए जहाँ जहाँ वह चौखट के सिरे और दोनों अलंगों पर उस लहू को देखेगा, वहाँ उस द्वार को छोड़ जाएगा और नाश करने वालों को तुम्हारे घरों में मारने के लिए ना जाने देगा। ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సంఖ్యాకాండములో మనం జ్ఞాపకం చేసుకున్నాము. जब हम गिनती में हमने इसको देखा है, నిర్గమకాండ 12వ అధ్యాయం 23-24 వచనాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. ठीक उसी प्रकार से निर्गमन की किताब में भी हम 23-24 पद दोबारा అంటే ఈ పస్కా పండుగ అనేది ఇశ్రాయేలు ప్రజలకు ఒక క్రమము, ఒక కట్టడగా దేవుడు నియమించాడు. मतलब ये फसह का पर्व जो है परमेश्वर ने खुद निर्धारित किया है एक विधि के रूप में। కాబట్టి ప్రపంచంలో ఏ మూలనున్న పస్కా పండుగ సమయానికి యెరూషలేము ప్రాంతంలో ప్రవేశించడం అనేది వారికి ఒక క్రమము. मतलब उनका इस्राएल लोगों के लिए एक विधि था जो परमेश्वर ने बनाया कि फसह का पर्व में सारे लोग यरूशलेम में इकट्ठे होना, यहूदी लोग चाहे जहां पे भी रहे फसह के पर्व में उनको जाना है, इकट्ठा होना है। ఆ సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువు వారు అంటున్నారు, మీరు వెళ్ళి ఆ నాన్నకు చెప్పండి. और इस समय में प्रभु यीशु मसीह कहता है जा कुछ लोगों से कह दो। అంటే విషయం ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభువు వారు తనలో ఇముడు చేసుకుంటూ ఉన్నారని మనకు అర్థమవుతుంది. मतलब ये विषय जो है परमेश्वर अपने परमेश्वर ने अपने आप में छिपा के रखा है। అక్కడ చూసిన వారందరికీ అర్థం కావడం లేదు. वहां पे जितने लोग भी हैं सारे लोगों को समझ में नहीं आ रहा था कि यीशु कहना क्या चाहता है। ప్రజలు చాలా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. और सारे लोग कंफ्यूज में हैं। మనందరం ఇతను వెంబడిస్తూ ఉన్నాము కానీ అసలు జరిగే పని ఈ పని కొంతమంది ఉన్నారు. और कुछ लोग इस प्रकार सोच रहे हैं हम लोग इनके पीछे जा तो रहे हैं लेकिन ये सच में कुछ होगा कि नहीं। కానీ మరికొంతమంది అంటూ ఉన్నారు, అసలు ఇతను ఎలా సాధిస్తాడో చూద్దాం. అసలు సమాజ రాజ్యం మృతి చెందిన తర్వాత ఒక మాటలో చెప్పాలంటే ఇతను పట్టుకొని సిలువ వేయబడిన తర్వాత మరలా అతను మనం కొట్టే దెబ్బలకి యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి లేవకుండా అంత భయంకరమైనటువంటి రీతిలో మనం శిక్షించవచ్చు అని కక్ష కట్టిన వారు కూడా లేకపోలేదు. और कुछ लोग इस प्रकार से भी सोच रहे हैं कि यीशु मसीह को मार के क्रूस पे चढ़ा के इतना क्रोध हिंसा के तक यीशु मसीह के लिए तैयार थे। हम ऐसे लोगों को भी देखते हैं। యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్పిన మాటల్లో నిజాయితీ ఉన్నది. लेकिन यीशु मसीह ने जो जो कहा है उसमें सच्चाई था। ఇక్కడ మనం జ్ఞాపకం ఓ చేసుకుందాం. మరణమా ఓ మరణమా నీ విజయం ఎక్కడ? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఆయనను ప్రభు చాలు. ఎవరి మూలంగా జయమొచ్చింది? యేసుక్రీస్తు ప్రభువు వారు జయమును అనుగ్రహిస్తూ ఉన్నారు. यीशु मसीह के द्वारा ही हमें विजय मिलता है। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారి జయ ప్రవేశం సందర్భంలో చాలా మంది అనుకుంటూ ఉన్నారు, అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు విజయాన్ని సాధిస్తాడా? सारे लोग यीशु मसीह को जब यरूशलेम प्रवेश कर रहे थे सारे लोग सोच रहे थे क्या सही में यीशु मसीह विजय को प्राप्त कर पाएगा। సమాధి గంటకి చాలా పెద్ద రాయి తీసుకొచ్చి పెట్టారు. उस कब्र के ऊपर बड़ा सा पत्थर लेके आके रख दिया। యేసు ప్రభు మీద ఎంత కక్ష సాధించాలనుకుంటే यीशु मसीह के ऊपर कितना क्रोधित थे सारे लोग। వారి మనస్సులో ఎంత పగతో ఆ పగంతా కూడా యేసు ప్రభు మీద చూపిస్తూ ఉన్నారు. प्रभु यीशु मसीह के ऊपर कितना वे लोग क्रोधित थे अब उन लोग दिखा रहे हैं। మనకు తెలుసు లేఖన భాగాలు, చాలా లేఖన భాగాలు ఈ రీతిగా మనం మాట్లాడుకుంటూ ఉంటాము. वचन में बहुत बार हम इस प्रकार से हम सुनते रहते हैं। ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల మీద ఒక దారి వెంబడి వెళ్ళిపోతున్న వాడు మాత్రమే కాదు, ఆయన పక్కనే ఉన్న సిలువ మీద దొంగ కూడా ఏం మాట్లాడుతూ ఉన్నాడు? सिर्फ यीशु मसीह जब क्रूस में थे जाने वाले आने वाले लोग नहीं बल्कि जो बगल में डाकू था वो भी क्या कह रहा అప్పుడు ఆ మార్గమును వెలుచున్న వారు తమ అయ్యా అప్పుడు ఏదో అన్నావు కదా అంటే ఎంత హాస్యాస్పదంగా యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతూ ఉన్నారు. कितना आश्चर्यजनक प्रभु यीशु मसीह के विषय में लोग बातें कर रहे हैं। 3 దినాల్లో మందిరాన్ని పడగొట్టి కడతానన్నావు. आपने तो कहा था कि 3 दिन के बाद मंदिर को गिराने से आप बनाओगे। నిన్ను నువ్వే రక్షించుకోలేనివి నువ్వే మందిరాన్ని కడతావు. आप खुद अपने आप को बचा नहीं पा रहे हो, मंदिर को कैसे बनाओगे? నిన్ను నువ్వు రక్షించుకోలేనివి లోకాన్ని రక్షిస్తావు. आप अपने आप को रक्षा नहीं करने वाले संसार को किस प्रकार से बचाओगे? నిన్ను నువ్వే రక్షించుకోలేనివి మమ్మల్ని రక్షిస్తావు. आप अपने आप की रक्षा नहीं कर पा रहे तो हमें किस प्रकार रक्षा कर पाओगे? యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆ జయ నినాదాలు యేసు ప్రభువారు ఆ రోజు జయప్రవేశం ద్వారా చూపించినటువంటి సందర్భం మనకు అర్థమవుతూ ఉంది. और यीशु मसीह यरूशलेम प्रवेश में विजय यात्रा को विजय यात्रा में क्या क्या आश्चर्यों के विषय में हम देख पा सकते हैं। అనుకున్నారు उन लोगों ने सोचा ఆయుధాలు ఎక్కడ ఉన్నాయి? हथियार कहाँ है, సైన్యం ఎక్కడ ఉంది? सैनिक कहाँ है, అసలు ఇతని యుద్ధ ప్లాన్ ఏంటి? मतलब इसका युद्ध का प्लान क्या है? రాజ్యాన్ని జయించాలంటే చాలా పకడ్బందీగా ప్లాన్ అయ్యారు కదా. एक राज्य को विजय पाने के लिए एक प्लान, एक योजना बनाना है। చాలా బలిష్టమైనటువంటి జనాంగం ఉండాలి. एक
వీళ్ళేంటి ఈత మంటలు ఖర్జూర మంటలు పెట్టుకొని ఊగుతూ ఉన్నారు, దానితో రోమ సామ్రాజ్యాన్ని ఎలా జయిస్తారు? ये लोग तो खजूर की डाली पकड़ के हिला रहे हैं, इसके द्वारा किस प्रकार रोम सरकार के ऊपर विजय प्राप्त कर पाएंगे। కానీ ఈ వచ్చిన భాగాన్ని మనం చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది, రోమ సామ్రాజ్యములకు సమాధానం చెప్పినటువంటి ఖర్జూరపు మంటలు, సిలువను గూర్చిన వార్త సిలువను గురించినటువంటి వార్త నశించుచున్న వారికి వెలుగుతనముగా కనబడుతుంది, రక్షించబడుతున్న మనకి దేవుని శక్తి ఉన్నది. హల్లెలూయా. ఈ రోజు ఖర్జూరపు మంటలో ఉన్నటువంటి శక్తి ఎక్కడో యేసుక్రీస్తు ప్రభువు వారికి తెలుసు, ఆయన రక్షణ మార్గంలో నడుస్తున్న మనకు మాత్రమే తెలుసు ఖర్జూరపు మంటలో ఉన్నటువంటి శక్తి. आज इस खजूर की डालियों में जो ताकत है, जो शक्ति है, जो सामर्थ्य है, उस समय प्रभु यीशु मसीह को मालूम था। आज उसके पीछे चलने वाले उनकी प्रजा को मालूम है इसकी सामर्थ्य। ఖర్జూరపు మంటలు దేనికి సాదృశ్యం అంటే స్తుతికి సాదృశ్యంగా కనబడుతుంది. और ये खजूर की डालियां किस चीज को दर्शाता है? स्तुति को दर्शाता है। ఖర్జూరపు మంటలు దేవుని స్తుతించడానికి సాదృశ్యంగా కనబడుతుంది. और ये खजूर की डालियां जो है यीशु मसीह की स्तुति के द्वारा इसको दर्शाते हैं। ఇక్కడ రోమ సామ్రాజ్యానికి తెలియదు యేసు ప్రభు వారి కోసం. ये रोम साम्राज्य को पता नहीं यीशु मसीह के विषय में। ఆ ప్రజలు పట్టుకున్న ఖర్జూరపు మంటలు, ఈత మంటలు, వారి చేతిలో ఉన్నటువంటి ఆ మంటలకు ఆ ప్రజలకి తెలుసు దేవుని గురించినటువంటి శక్తి. लेकिन जिन्होंने उस खजूर की डालियां पकड़ा है केवल उन्हीं को मालूम है उसकी सच्चाई। చాలా మంది అనుకున్నారు, बहुत लोग तो कह रहे हैं ఈయన ఏం చేస్తాడు, क्या करने वाला है। ఎవరున్నారు అసలు ఎవరు లేరు. ఈ పండగ అయిపోయిన 3 రోజుల తర్వాత అందరూ ఎవరు పెట్టి బెడ జరుగుతుని వెళ్ళిపోతారు కదా అనుకున్నారు. हम लोगों ने सोचा ये इसके पीछे कौन है, इसका सहायता करने वाला कौन है। पर्व खत्म होने के बाद सारे लोग अपने जगह में चले जाएंगे। యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చిన మార్గం వేరే, लेकिन यीशु मसीह जिस मार्ग में आए हैं वो अलग है, ఆయన ఉద్దేశం వేరే. उसका प्लान अलग है। ఇక్కడ పిల్లలు జ్ఞాపకం చేసుకోండి, రోమ సామ్రాజ్యానికి ఖర్జూరపు మంటలు సమాధానం చెప్తూ ఉన్నాయి. रोम की साम्राज्य को ये खजूर की डालियां जो है समाधान बता रहे हैं। నేను అనుకుంటాను రాజ్యముల శాస్త్రులు, పరిశీలకులు లేదా అధికారులు అందరూ కూడా ఏ రోజైనా యేసుక్రీస్తు ప్రభువు వారు తిరిగి పునరుత్థానానికి ఆకాశానికి వెళ్ళిపోయిన తర్వాత, ఆ తర్వాత కాలంలో అంటే ముందు జరిగినటువంటి సంఘటనలు చూసిన తర్వాత ఏదైనా ఖర్జూరపు మంట ఆ చెట్టు దగ్గరికి వెళ్ళగానే వెంటనే వారు గుర్తొచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది యేసుక్రీస్తు ప్రభువు వారు మాత్రమే. मैं सोचता हूँ वहाँ पे जो लोग थे उस जिस समय में असली खजूर की डाली के विषय में पता नहीं चला था, वे लोग यीशु मसीह मर के जिंदा होने के बाद चले जाने के बाद जरूर खजूर की डालियां के पास जाके, खजूर की पेड़ के पास जाकर उन लोगों ने देखा तो जरूर यीशु मसीह उनको याद आया होगा। అయ్యో మంటలు చూసి మనం ఆయన ఏం చేస్తాడు అనుకున్నాం. हमने जो सोचा होगा इस खजूर की डालियां देख वो क्या कर सकता ఆ है। మంటలు యేసు ప్రభువు వారికి జయం కలిగిన గాక, యేసు ప్రభువు వారికి జయం కలిగిన గాక, అయ్యా అని విజయం సాధించామని ఆ రోజు చెప్తుంటే ఈ మంటల ద్వారా వారు మనల్ని ఏం చేస్తారు అనుకున్నాము. उस दिन हमने सोचा था कि खजूर की डालियां पकड़ के जब लोग जय जयकार कर रहे थे, जब मसीहा की जय, मसीहा की जय बोल रहे थे, हम लोगों ने सोचा इसके द्वारा वे लोग किस प्रकार विजय प्राप्त करेंगे। हमने इस प्रकार से सोचा था। మరొక మాట, एक और बात, సంఘ ప్రార్థన ఏ రోజుకి సమాధానం చెప్పింది. कलीसिया की प्रार्थना हेरोद को बताया, जवाब दिया। పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అతి ఆసక్తితో చేయించండి. చాలు. పేతురు కొరకు సంఘం ప్రార్థించినప్పుడు హేరోదు అనుకున్నాడు, పేతురు తీసుకుని చెరసాలలో పడేసాం, బంధించేసాం. जब पतरस के लिए जब मंडली प्रार्थना कर रहे थे, हेरोद सोच रहा था कि उसको तो जेल में बंद कर दिया యేసు गया। ప్రభువు తర్వాత వాళ్ళ నాయకుడు పేతురు కొంచెం గట్టిగా ఉన్నాడు కాబట్టి పేతురు తీసుకొని బంధించేసాం కాబట్టి సంఘం అంతా చల్లాచెదరి పారిపోతారు అనుకున్నారు. यीशु मसीह के मरने के बाद अब उसके पीछे नायक होने के लिए कोई लायक है, दूसरे पतरस है, लेकिन उसको भी पकड़ के हमने जेल में बंद कर दिया है। పాతాళలోకి తాళపు చెవులను పేతురుకి అప్పగిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక మరి ఈ సంఘము పేతురు నీ మీద కడతానని దేవుడు వాగ్దానం చేశాడు కనుక परमेश्वर ने पतरस से कहा था कि अधलोक की पूंजियां मैं तुम्हें दूंगा। ఆ సంఘ ప్రార్థన ఏ రోజుకి సమాధానం చెప్పింది, ఏ రోజుకి అసలు అర్థం కావడం లేదు. मंडली की प्रार्थना जो है हेरोद को जवाब दिया। हेरोद को समझ में नहीं आ रहा। ఆ బడిలో చెప్పుకుంటారు, అయ్యా ఆయన మరి ఎప్పుడు చెప్తుంటాడు కదా సంఘం ప్రార్థన చేస్తున్నారయ్యా. लोगों ने कहा कि मंडली उनके लिए प्रार्थना कर रहा है। మనం చాలా స్ట్రాంగ్ గా కట్టాం, ఆ ప్రార్థన మనల్ని ఏం చేస్తారు. हमने तो जेल को काफी मजबूती के साथ बनाया है, उनकी प्रार्थना क्या कर सकता है। వాళ్ళ ప్రార్థన మనల్ని ఏం చేస్తుంది. उसकी प्रार्थना हमें क्या कर सकता వాళ్ళంతా है। పిచ్చోళ్ళు. लोग सब पागल हो चुके हैं। హేరోదు అనుకున్నాడు పిచ్చోళ్ళుగా అనుకున్నాడు సంఘాన్ని. हेरोद ने मंडली को सोचा पागल हो गए लोग। వారి ప్రార్థన హేరోదుకి సమాధానం చెప్పింది. कि प्रार्थना हेरोद को उत्तर दिया। వారి ఇల్లు బ్రతులు అడగలేదు, అయ్యా మా నాయకుడు వదిలేండి, కాళ్ళు ఎలా పడలేదు. हम लोग जाके हेरोद के पास जाके निवेदन नहीं किया हमारे गुरु को छोड़ दो। దేవుడు దూత వెళ్ళి పేతురుని తీసుకుని వచ్చి సమాజంలో బోధించడానికి మరలా అధికారం. परमेश्वर का दूत जाके पतरस को छुड़ा के लेके आया। ఈ రోజు నీ దేవుడు నీకు సహాయకుడిగా ఉండాలనుకుంటున్నాను. आज परमेश्वर आपकी सहायता के तरह रहना। పరిస్థితులన్నీ తారుమారైపోతూ ఉన్నాయి. అయినా పరిస్థితి
खराब हो चुके हैं तो याद रखिए परमेश्वर कहना चाहता है कि आपकी परिस्थिति को आनंद में बदल सकता है। ఇక్కడ మరొక సందర్భం జ్ఞాపకం చేస్తున్నాను. చూడగా యేసుక్రీస్తు ప్రభువు వారిని చాలా పకడ్బందీగా ప్లాన్ చేసి బంధించారు. यीशु मसीह को एक योजना तहत उनको कब्र में बंद कर दिया गया। ఆయన బ్రతుకున్నప్పుడు చాలా వాగ్దానాలు చేశాడు. वो जब जीवित था बहुत सारे वचनों को बताया। అబ్బో ఆయన కలువరి శిలువ మీద ఉన్నప్పుడు మనం చాలా మాట్లాడినాం కాబట్టి वो कलवरी क्रूस में रहने के समय में बहुत सारे बातों को हमने किया है। ఆయన ఏమి చెప్పకముందే యెరూషలేము జయప్రవేశంలో ప్రవేశించాడు. उसने कुछ नहीं होने के बावजूद भी यरूशलेम में जय प्रवेश किया है। చాలా గట్టిగా జై నినాదాలు పలికారు. काफी मजबूती के साथ जय का गीत गाए हैं। కాబట్టి చాలా గట్టిగా బంధించారు. मतलब काफी मजबूती के साथ उसको बंद करना है। అబ్బాయి మీరు పడుకోకుండా చాలా జాగ్రత్తగా ఆ సమాధి దగ్గర కాపలాగారు. सैनिकों से कहा गया था कि काफी आपको सोना नहीं है, आपको रखवाली करना है, क्योंकि वो जिंदा रहने के समय बड़े-बड़े बातों को उन्होंने कहा था। సామ్రాజ్యానికి లోకానికి ఈ రోజు మనకి కూడా యేసుక్రీస్తు ప్రభువు వారి గురించినటువంటి సమాధానం చెబుతుంది. आज पूरे रोम की सरकार को, समाज को और हमें भी ये जो है जवाब बताते हैं। యేసుక్రీస్తు ప్రభువు వారు ఉంచినటువంటి సమాధానం చెబుతుంది. వీళ్ళు అందరూ చూస్తూ ఉన్నారు. అయ్యో ఆయన చెప్పింది నిజమే. ఆయన మూడవ దినం సజీవుడిగా లేచాడు. यीशु मसीह खबर जो है वो जवाब देता है। उन लोगों ने कहा ये सच्चाई है, यीशु मसीह ने जो कहा है वो सच्चाई है। ఆయన అన్న మాటలు ఏది తప్పకుండా उन्होंने जो बातें कहा उसमें कुछ भी बदलता नहीं है। ఖర్జూరపు మాటలు స్తుతికి సాదృశ్యం అని అనుకుంటూ ఉన్నాము. खजूर की डालियां है स्तुति को दर्शाते हैं। స్తుతి ఎంత భయంకరమైనటువంటి పరిస్థితులను నియంత్రించగలదు. स्तुति कितना भयंकर किसी भी परिस्थिति को बदल सकते हैं। చూడండి యెహోషువ గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకునే సంఘటన ఒకటి ఉంది. यहोशू किताब में एक संदर्भ को हम देखते हैं। ఎరుకో అధికారులు గాని లేదా ప్రజలు గాని అనుకున్నారు మా గోడలు చాలా బలంగా కట్టాడు మా రాజు. यहोशू के लोगों ने सोचा हमारे राजा ने इस दीवार को, यरीको की दीवार को बड़ी मजबूती के साथ बनाया है। చాలా పటిష్టంగా కట్టుకున్నామయ్యా మా రాజ్యాన్ని. हमारे राज्य को काफी प्रतिष्ठित के साथ बनाया है। మీరందరూ పిచ్చోలు కాబట్టి మా రాజ్యం చుట్టూ తిరుగుతూ ఉన్నారు, అరుస్తూ కేకలు వేస్తూ తిరుగుతూ ఉన్నారు. మీరు నిజంగా పిచ్చోలే. अब सब पागल हैं, इसीलिए हमारे दीवार के चारों तरफ घूम रहे हैं। ఏడవ మారు యాజకులు బోరలు ఊదగా యెహోషువ జనులకు ఇలా ఆజ్ఞించెను, కేకలు వేయుడి, యెహోవా ఈ పట్టణమును నీకు అప్పగించుచున్నాడు. దేవుని స్తుతించడం ద్వారా వచ్చేటువంటి విజయము యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు పరిచయం చేస్తూ ఉన్నారు. स्तुति के द्वारा परमेश्वर ने जो विजय दिया है यीशु मसीह हमें बता रहे हैं। పిల్లలు మన జీవితంలో మన బ్రతుకులో జ్ఞాపకం చేసుకున్నప్పుడు जब हमारे जीवन को याद करते हैं, ఎరుకో ప్రజలు అందరూ అనుకున్నారు ఇశ్రాయేల్ ప్రజలు మమ్మల్ని జయించలేదు అనుకున్నారు. यरीको के लोग सोच रहे थे कि इस्राएल लोग हमारे ऊपर प्रबल नहीं हो पाएंगे, కేవలం వారి స్తుతుల ద్వారా ఎరుకో పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు. लेकिन स्तुति के द्वारा यरीको के विजय प्राप्त किया। మనం అనుకుంటాం స్తుతించడం ద్వారా ఏమొస్తుందండి? हम सोच सकते हैं स्तुति करने के द्वारा क्या प्राप्त होगा। గట్టిగా స్తుతిస్తే నోరు నొప్పి వస్తుందండి. जोर से स्तुति करने से हमारे मुंह दर्द होंगे, కొంచెం గట్టిగా చప్పట్లు కొడితే చేతులు నొప్పి వస్తాయండి. और थोड़ा जोर से हाथ ताली मारने से हाथ दर्द होंगे। ఓసన్న జయము జయము ఓసన్న జయము జయము అరిసిన వాళ్ళు ఆ రోజు అరిసిన నినాదాలు ఈ రోజు చరిత్రలో పటిష్టమైనటువంటి మరి అక్షరాలతో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది. యేసుక్రీస్తు ప్రభువు వారు మూడవ దినాన సజీవుడిగా లేస్తాడనడానికి ఈ రోజు మరి నిదర్శనంగా కనబడుతూ ఉంది. आज उन दिनों में जो जिस प्रकार से जय जयकार किया है वो इस चीज को दर्शाता है कि आज यीशु मसीह मर के जीव के एक उदाहरण के रूप में है। దావీదుని చూసిన వాళ్ళు అనుకున్నారు वहां पे देखने वाले लोगों ने सोचा, నువ్వు ఏం చేస్తావు అని అడిగారు. उन्होंने सोचा आप क्या, ఫిలిష్తీయులు అందరూ అన్నారు ఈ చిన్నోడు ఏం చేస్తాడు మమ్మల్ని లేచినాడు చిన్న పిల్లోడు కదా అనుకున్నారు. फिलिस्तीन ने सोचा ये छोटा बच्चा है, दाऊद को देख के ये क्या कर सकता है। సౌలు అలాగే साउल भी इस प्रकार से कहा, తన అన్నదమ్ములు అలాగే అన్నారు. क्योंकि भाइयों ने भी इस అక్కడ प्रकार, ఉన్న బలిష్టమైన సైనికులు అందరూ అన్నారు దావీదా నువ్వు చాలా చిన్న పిల్లోడు నువ్వేం చేయలేవు. वहां के सारे लोगों ने कहा दाऊद तो छोटा बच्चा है तो कुछ नहीं कर सकते हैं। దావీదు చేతిలో ఉన్నటువంటి ఒక రాయి సమాధానం చెప్పినవారు. लेकिन दाऊद के हाथ में एक पत्थर है उसको समाधान कर, రాయ దేవుని పక్షాన కార్యం చేసింది. एक पत्थर वो परमेश्वर का कार्य को किया। ఈ రోజు మన జీవితంలో దేవుడు కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. आज हमारे जीवन में कार्य करना चाहते ఈ हैं। రోజు చాలా మంది అనుకుంటారు అయిపోయింది మన జీవితం అనుకుంటారు. बहुत से लोग सोचते हैं हमारा जीवन खत्म हो गया। యేసు ప్రభువుని చూస్తున్న వారందరూ అనుకున్నారు యేసు ప్రభువు యొక్క జీవితం అయిపోయింది అనుకుంటారు. यीशु मसीह को देखने वाले सारे लोग सोचे यीशु मसीह खत्म हो चुके हैं। ఆయన చాలా సవాళ్లు విసిరారు కానీ రోమా సామ్రాజ్యపు చేతిలో పడ్డాడు. మరి ఆయన గాలుగులో పడినటువంటి పిండి వల్ల నలిగిపోతాడయ్యా. మరి యేసు ప్రభువు శరీరం దొందబడుతుంది. ఆ కలువరి శిలువలో ఆయన మరణం అతి భయంకరంగా ఉంటది కనుక యేసు ప్రభువు తిరిగి లేవాలనుకున్నారు అందరూ.
सारे लोगों ने सोचा यीशु मसीह का काम तमाम हो चुके हैं, अब रोमी राज्य के उन सैनिकों के हाथ में पड़ चुके हैं, अब वो खत्म हो जाएगा, सब कुछ नाश हो जाएगा, इस प्रकार से सोचा। అయిపోయింది అందరూ उन लोगों ने सोचा सब कुछ खत्म हो चुके हैं, యేసు ప్రభువారి జీవితం అయిపోయింది. लेकिन यीशु मसीह का जीवन खत्म नहीं हुआ। యేసు ప్రభువారి జీవితంలో విజయం సాధించడానికి కొన్ని దినాలు ఉన్నాయి. यीशु मसीह विजय प्राप्त करने के लिए कुछ दिन बाकी है। యెరూషలేము ప్రవేశించడానికి కలువరి శిలువ మీదకి ఎక్కడానికి ఎన్ని దినాలు ఉన్నాయి? विजय प्रवेश, यरूशलेम की विजय प्रवेश से लेकर कलवरी चढ़ने तक कितना दिन है? ఆదివారం నాటికి శుక్రవారం ఎన్ని దినాలంటే? रविवार से लेकर शुक्रवार तक कितने दिन? మట్లాదివారానికి గుడ్ ఫ్రైడే ఎన్ని దినాలు? 5 రోజులు. ఈ రోజు యేసుక్రీస్తు ప్రభువు వారు జయనినాదములతో యెరూషలేములో ప్రవేశిస్తూ ఉన్నారు. आज विजय ध्वनि के साथ यरूशलेम में प्रवेश कर रहा है। ఆయన ఒక సవాల్ విసిరాడు. और उसने एक सवाल किया, నేను ఇక్కడే ఉంటాను. मैं यहीं पे रहूंगा। అంటే ఇప్పుడు సోమవారం, మంగళవారం, బుధవారం, లక్షవారం అక్కడే ఉన్నాడు ఆయన. मतलब सोम मंगल बुध बृहस्पतिवार वहीं पे है। యేసుక్రీస్తు ప్రభువు వారిని పట్టుకున్నారు. లక్షవారం రాత్రి పట్టుకున్నారు. बृहस्पतिवार रात को यीशु मसीह का पकड़ाया गया। శుక్రవారం నాడు ఆయన సిలువెక్కిస్తూ ఉన్నారు. शुक्रवार को पुलिस सूरज पर चलाया। ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆ రోజు అంటే ఇన్ని దినాలు ఆయన జీవితంలో పొందినటువంటి శ్రమలు, శుక్రవారం నాడు శ్రమలన్నీ అయిపోయిన తర్వాత और शुक्रवार में दिन अब तक जो भी समस्या उन्होंने उठाया सब कुछ खत्म होने के बाद అనుకున్నారు लोगों ने सोचा, అయిపోయింది యేసు ప్రభు వారి జీవితం. लोगों ने सोचा सब कुछ खत्म हो गया ఏం లేదు, అయిపోయింది జీవితం. और सब कुछ खत्म हो चुका है, कुछ नहीं है। ఆయనతో కూడా సిలువ వేయబడిన సిలువ వేయబడిన బందిపోటు దొంగలను ఆ, అలాగే ఆయన నిందించిరి. అలాగే ఆయన్ను నిందించింది. వారు వచ్చి కన్నులెత్తి చూడగా రాయి పొర్లింపబడి రాయి పొర్లింపబడి నిన్నుటి చూచిరి. ఆ రాయి ఎంతో పెద్దది. చూడండి, సిలువ శ్రమలకి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు ప్రారంభ దినానికి ముగింపు దినానికి మధ్యలో కొన్ని శ్రమలు మాత్రమే ఎదుర్కొన్నారు. याद रखिए, जब क्रूस की जो श्रम तकलीफ के साथ और आखिरी समय में कुछ ही तकलीफ को उन्होंने सहा। అంటే యేసు ప్రభువు ఈ రోజు ప్రారంభిస్తూ ఉన్నారు. यीशु मसीह अब शुरू कर रहे हैं। అంటే ఈ రోజుకి ఆయన జీవితం సిలువ మీద 7వ మాట పలికి ముగించడానికి మధ్యలో చాలా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. आज से लेकर कलवरी क्रूस में चढ़ने तक काफी भयंकर स्थिति को उन्होंने पेश किया। అదే స్థానంలో మనం ఉంటే अगर उसी जगह पे हम होने से మన జీవితంలో శ్రమలు రాగానే ఏం చెప్తామంటే, हमारे जीवन में जो समस्या आता है तो हम क्या कहते हैं? ఈ దేవుడు అండి, क्या परमेश्वर है? ఎందుకంటే దేవుడు क्या है परमेश्वर? ఇన్ని దినాలు ప్రార్థన చేస్తున్నాను, इतना दिन से प्रार्थना कर रहा हूं। దేవుడి అంటే నా జీవితం అంతా దేవుడి కోసమే సమర్పించాను. तो मेरा सारा जीवन परमेश्वर, నాకున్న సమస్తము దేవుడే అనుకున్నాను. मैंने सोचा सब कुछ परमेश्वर ही నాకు है। చివరి క్షణంలో కూడా తండ్రి నా చెయ్యని కుదరబట్ట ఏం మాట్లాడలేదండి. मतलब आखिरी समय में भी जब परमेश्वर के हाथ को पकड़ा तो प्रभु कोई बात नहीं कहा। అదేనా దేవుడు నాకు ఇచ్చిన బహుమానం. यही है परमेश्वर जो मुझे दिया हुआ। ఈ ప్రారంభానికి ముగింపుకి మధ్యలో యేసు ప్రభువు చాలా భయంకరమైన శ్రమలు ఎదుర్కొన్నారు. मतलब इस शुरू से लेकर आखिर तक काफी भयंकर स्थिति को फेस किया। మనం చదువుకున్నాం, पढ़ा है ఆయన మరణమును అంటే ఆ జయించి మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని జ్ఞాపకం చేసుకున్నాం. हमने देखा है कि मृत्यु को हरा के वो जी उठा है। ఈరోజు మన బ్రతుకులో వచ్చే శ్రమలు చాలా తక్కువ. हमारे जीवन में जो तकलीफ आते हैं काफी छोटे हैं। శ్రమల తర్వాత దేవుడు ఖచ్చితంగా నీ కొరకు ఒక విజయాన్ని ఆశించాడు. मतलब तकलीफों के बाद, समस्या के बाद एक विजय हमारे जीवन में परमेश्वर ने रखा है। బైబిల్ గ్రంథంలో దావీదు ఉన్నాడు. बाइबल में हम दावीद को देखते हैं। దావీదు రాజుగా దేవుడు అభిషేకించాడు. दावीद को परमेश्वर ने राजा के रूप में अभिषेक किया। అభిషేకించిన రోజు సింహాసనం ఎక్కి దావీదు కూర్చోలేదు. मतलब अभिषेक करने के तुरंत बाद सिंहासन में दाऊद नहीं बैठा। దాదాపుగా చాలా సంవత్సరాలు అరణ్యంలో పట్టుకొని ఏడుస్తూ భయంకరంగా తన తల దాచుకొని బ్రతికాడు. मतलब कई दिनों के बाद वो छुपते हुए, अपने आप को बचाते हुए वो जिया। సిమి అనేటువంటి ఒక వ్యక్తి వచ్చి దావీదు దగ్గర అంటాడు, చీపో నువ్వు రాజు కాదు అని తృణీకరించాడు దావీదు. व्यक्ति के दाऊद ने कहता है तो राजा नहीं है बोल के ठुकराया। చీపో ले जाओ बोला। దావీదు ఎందుకయ్యా అలా మాట్లాడాడు? दाऊद ने क्यों इस प्रकार से कहा? నువ్వు ఇక సింహాసనములు కాదు కదా, కనీసం ఆ రాజ్యపు దరిదాపులో కూడా చేరలేవు అన్నాడు. उन्होंने कहा सिंहासन के नजदीक में आप आ नहीं पाओगे। కానీ దేవుడు వాగ్దానం చేసిన వాడు కనుక మర్చిపోయేవాడు కాదు. परमेश्वर ने वायदा किया हुआ है, वो भूलने वाला नहीं। పరిస్థితులు తారుమారు అవచ్చేమో కానీ మన దేవుడు ఖచ్చితంగా వాటన్నిటిని సరిచేసి ఒక రోజు సింహాసనం మీద కూర్చోబెట్టేవాడు. परिस्थिति अलग तरीके से बदलने के बावजूद भी परमेश्वर एक दिन सिंहासन में बैठाने वाला परमेश्वर है। ఒక రోజు దావీదుని సింహాసనం మీద కూర్చోబెట్టాడు. एक दिन दाऊद को परमेश्वर ने सिंहासन के ऊपर ఈ రోజు बिठाया। మన జీవితాల్లో కూడా దేవుడు అలా మార్చిపోతూ ఉన్నాడు. आज हमारे जीवन में परमेश्वर बदलने जा रहा है। పిల్లరా, మరి ఒక 2-3 మాటలు చెప్పి నేను ముగిస్తాను. एक दो तीन बात చూడండి, జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువు వారు గురించినటువంటి ఒక ప్రవచన వాక్యం ఉంటుంది. 9వ అధ్యాయం 9వ వచనంలో ఈ ప్రవచన వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము. जकरिया 9:9 में भविष्यवाणी के एक वचन यीशु मसीह के लिए कहा गया है। సియోను నివాసులారా సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి,
యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దేవుడే గాడిద పిల్లలు ఎక్కి. ఈ రోజు ఈ ప్రవచన వాక్యాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు ఇశ్రాయేలు ప్రజలు అనగా పస్కా పండుగకు ముందు వచ్చినటువంటి జనాంగం అందరికీ చూపిస్తూ ఉన్నారు. आज ये भविष्यवाणी का वचन जो फसह के पर्व में जितने लोग भी आए थे उस दिन में उन लोगों को बता रहे हैं। అసలు యేసు ప్రభు వారు చూపించాలి అనుకున్నటువంటి సందర్భం దీని అంతటికి ఒక రీజన్ ఉంది. मतलब यीशु मसीह क्यों दिखाने जा रहे हैं, इसका एक कारण है। అసలు ఏంటి రీజన్ అంటే 118 కీర్తన భాగంలో 118 भजन में 26-27 వచనాలు మనం చదివితే, యెహోవా పేరిట వచ్చేవాడు యెహోవా పేరున వచ్చేవాడు ఆశీర్వాదం పొందునుగాక. ఆశీర్వాదం పొందునుగాక. యెహోవా మందిరములో నుండి నిండి మిమ్ము దీవించుచున్నాడు. 27 వచనం. ఇప్పుడు అందరూ జాగ్రత్తగా యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు, ఆయన మనకు వెలుగును అనుగ్రహించున్నాడు. ఉత్సాహ ఉత్సవ బలిపశువులను త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములను కట్టుడి. త్రాళ్లతో బలిపీఠపు కొమ్ములకు కట్టుడి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క సందేశం అసలు ఏంటి అని అంటే, మరి 118 కీర్తనలో జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో ఒక ప్రవచన వాక్యం ఉంది. ఆ తర్వాత 118వ అధ్యాయంలో 27వ వచనంలో ఒక ప్రవచన వాక్యం. రెండు ప్రవచన వాక్యాలని యేసుక్రీస్తు ప్రభువు వారు నెరవేరుస్తున్నట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. जकरिया नबी की किताब में जो भविष्यवाणी का वचन है और भजन संहिता 118 का 27 में जो भविष्यवाणी का वचन है, दोनों को प्रभु यीशु मसीह अपने आप में वो प्रकट कर रहा है। పరిస్థితి ఏంటంటే, वहाँ पे परिस्थिति क्या है, మన రోమా ప్రభుత్వాన్ని కానీ గ్రీస్ ప్రభుత్వాన్ని కానీ యోధా జనాంగమును కానీ యేసు ప్రభు వారి యొక్క మనసులో ఉద్దేశం అర్థం కాలేదు. मतलब यीशु मसीह का मन का जो विचार है, वहाँ के यहूदी लोग हो सकते हैं या रोम के लोग हो सकते हैं या यूनान के लोग हो सकते हैं, उनको समझ में नहीं आ रहा था। మాత్రమే కాదు, ఆ పండగకు వచ్చినటువంటి ఇశ్రాయేల్ ప్రజలకు ఎవరికీ అర్థం కావాలి. मतलब यहाँ पे पर्व में जितने लोग आए थे, किसी को भी ये समझ में नहीं आ रहा था कि यीशु मसीह कहना क्या चाहते हैं। వారికి మాత్రం కాదు, ఇక్కడ మనకు కూడా అర్థం కావాలి. उनको ही नहीं, हमें भी समझ में नहीं आएंगे। నేను అనుకుంటాను యేసు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు వారు కూర్చున్నటువంటి జైని నాదాలు అప్పుడు వెలిగితే బాగుంటుందేమో అనుకుంటాను. मैं सोचता हूँ ईस्टर होने के बाद इस ध्वनि को उस समय बोलने से अच्छा होगा। ఇక్కడ ఈ వచనాలు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, यहाँ इस वचनों को जो हम याद, నేను మీకు తెలియజేసినట్లుగా చెదిరిపోయినటువంటి యోధా జనాంగం అంతా కూడా పస్కా పండుగ దినానికి యెరూషలేము ప్రవేశించారు. मतलब अलग अलग हो चुके सारे यहूदी लोग फसह के पर्व में इकट्ठे यरूशलेम में आए। కీర్తన భాగంలో 113 కీర్తన భాగం మొదలుకొని 118 కీర్తన భాగం, ఈ కీర్తనలన్నీ కూడా ఆ పాటల రూపంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. 113 भजन से लेकर 118 तक गीत के रूप में इस भजनों को हम देखते हैं। ఈ 5 కీర్తనలు కూడా ఇశ్రాయేలు ప్రజలు ఆ యెరూషలేము వెళ్ళేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్తారట. मतलब इस 5 भजनों में भी यरूशलेम के जाने के समय गीतों को गाते हुए यरूशलेम 113 నుంచి 118 కీర్తనలో వారు పాటలు పాడుకుంటూ యెరూషలేము ప్రవేశిస్తారట. 113 भजन से लेकर 118 तक यरूशलेम में गीतों को गाते हुए प्रवेश कर रहे వారు हैं। వెళ్ళేటప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. वे लोग जाने के समय खाली हाथ नहीं। ఇక్కడ ఒక పశు ఉంది 27వ వచనంలో. 27 में एक पशु है। ఏ పశు ఉంది? యెహోవాయే దేవుడు, ఆయన బలి పశువును గొర్రెపిల్ల తీసుకొని తాడుతో కట్టుకుని దాన్ని తీసుకుని పాటలు పాడుకుంటూ 113 కీర్తన నుంచి 118 కీర్తనలు పాటలు పాడుకుంటూ వెళ్తారట. यहाँ पे एक बलि पशु को लेकर रस्सी बांध कर उसको पकड़ते हुए और 113 से लेकर 118 तक गीत गाते हुए जाते हैं। వారు పాటలు పాడుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ బలి పశువుని ఏం చేస్తారంటే, అక్కడ మనం చదివినట్లుగా తీసుకొని యెరూషలేము దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠపు కొమ్ములు 4 కొమ్ములకి ఒక కొమ్ముని ఆ గొర్రెపిల్లని కట్టేస్తారు. मतलब भजन संगीत में जो वचनों को हमने 118 में हम पढ़े हैं, ये जो बलि का जो पशु है उसको लेके बलि करके उसमें जो सिंग है सिंगों में लगाते हैं। ఇప్పుడు ఆ గొర్రెపిల్లని కట్టేసిన తర్వాత ప్రధాన యాజకుడు వస్తాడు, ఆ గొర్రెపిల్లని బలిపిస్తాడు దేవాలయంలోని. मतलब उस याजक आते हैं और उस बलि पशु को वहां पे बलिदान करते हैं। ఇప్పుడు ఆ గొర్రెపిల్లని దేవాలయంలో బలిపించడం ద్వారా ఆ దేవాలయంకి వచ్చినటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే పాపక్షమాపణ కలుగుతూ ఉంది. मतलब उस मंदिर में आने वाले लोगों के केवल उस बलि पशु के लहू के द्वारा उनको पाप को क्षमा मिलेगा। అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన కూడా గాడిద మీద ఎక్కి పస్కా పండుగకు వెళుతున్నాడు జైనినాదాలతో. వీళ్ళందరూ కూడా ఓస్తన్న జయము జయము, ఓస్తన్న జయము జయము, దావీదు కుమారునికి జయమని పాటలు పాడుకుంటూ యేసుక్రీస్తు ప్రభువు వారిని యెరూషలేము తీసుకుని వెళ్తూ ఉన్నారు. मतलब सारे लोग यीशु मसीह को यरूशलेम में जय जयकार के साथ होसन्ना गाते हुए गधे के बच्चे के ऊपर बैठकर वो लेके जा रहे हैं यरूशलेम की ओर। కానీ ఇదివరకు వారు గొర్రెపిల్లని తీసుకుని పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. अभी तक पहले की स्थिति को जब हम देखते हैं, वे लोग एक बकरी को लेके वे लोग गीत गाते हुए जा रहे थे। ఒక మార్గం గుండా యేసు ప్రభు వారిని తీసుకుని వెళ్తూ ఉన్నారు. और इस मार्ग में होके यीशु मसीह को लेके जा रहे हैं। ఇంకొక మార్గం గుండా గొర్రెపిల్లని తీసుకుని వస్తూ ఉన్నారు. और दूसरे मार्ग में एक बकरी के बच्चा को लेके आ रहे हैं। జాగ్రత్తగా గమనిస్తే గొర్రెపిల్లను దేవాలయంలో మాత్రమే అర్పించాలి. भेड़ के
सिर्फ मंदिर में ही बलि करना है। దేవాలయంలో గొర్రెపిల్లను ఆ బలిపీఠపు కొమ్ము కట్టి అర్పిస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వారికి దేవాలయంలో ఉన్న వారికి మాత్రమే పాప ప్రక్షాళన और కలుగుతుంది. उस यंत्र पशु को उसको सिंगों को बांध के उस मंदिर में बलि करने के द्वारा वहाँ पे जो लोग हैं उनके ही पाप क्षमा हो सकते కానీ हैं। వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే యోహాను ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. यूहन्ना इस प्रकार से कह रहा है, మరునాడు యోహాను మరునాడు యోహాను యేసు తన యొద్దకు యేసు రాగా యొద్దకు రాగా చూచి చూచి ఇదిగో లోక పాపమును ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అంటే యేసుక్రీస్తు ప్రభువు వారు ఏం చేయబడాలి? ఇప్పుడు బలిపీఠపు కొమ్ముకి కట్టివేయబడాలి. मतलब यीशु मसीह क्या किया जाना है कि वो बलि का जो वेदी उसके ऊपर बांध दिया जाना है। అందుకని దేవాలయంలో బలి అర్పిస్తే అక్కడ ఉన్న ప్రజలకు మాత్రమే పాపాల ప్రక్షాళన జరుగుతూ ఉంది. मतलब मंदिर में बलि चढ़ाने के द्वारा केवल उन लोगों के लिए पाप क्षमापण है जो उन वहाँ पे रहे। కానీ యేసుక్రీస్తు ప్రభువు వారి దేవాలయములకు వెలుపుట, యెరూషలేమునకు వెలుపుట, గొల్గొతా కొండ మీద సిలువ అనేటువంటి బలిపీఠపు కొమ్ముకు ఆయనను కట్టారు కనుకనే, ఆయన బలిర్పించారు కనుకనే ఈ రోజు సర్వమానవారికి పాప ప్రక్షాళన కలుగుతుంది. यीशु मसीह के विषय में जब हम चर्चा करते हैं, केवल वो मंदिर में नहीं बल्कि वो गोलगोथा नामक पहाड़ के ऊपर यरूशलेम के बाहर अलग जगह में जाकर उनको बलिदान किया गया ताकि उसके बलिदान के द्वारा सारे लोग पाप क्षमापण पा ఈరోజు सके। యేసుక్రీస్తు ప్రభువు వారు యెరూషలేము ప్రవేశించడంలో ఇంత చక్కటి అనుభూతి ఉంది. मतलब यरूशलेम में प्रवेश करने का एक अच्छा अनुभव को हम देखते हैं। రోమా ప్రభుత్వానికి అర్థం కాదు, रोम साम्राज्य को पता नहीं चला, యూదా అధికారులకు తెలియదు, यहूदी में जो अधिकारी भी है उन लोगों को भी मालूम नहीं है, వేరే మార్గం గుండా వచ్చే వారికి తెలియదు, और दूसरे मार्ग में आने वाले लोगों को भी पता नहीं चला దేవుడు ఎప్పుడు ఎలా చేయాలో ఖచ్చితంగా చేస్తాడు. परमेश्वर कब किस प्रकार से करना है परमेश्वर करता है। ఆయన వాగ్దానములు నెరవేర్చుకోవడం కనుక జకరియా ద్వారా మరి దావీదు ద్వారా ప్రవచించబడిన ప్రవచన వాక్యాలు ఆయన కల్వరి శిలువలో నెరవేర్చినట్లుగా మనం చూడగలం. परमेश्वर वचन को पूरा करने वाला है, इसलिए जकरिया की किताब में और भजन संगीता में जो भविष्यवाणी के वचन है उसने पूरा किया। యేసు ప్రభువు వారి యొక్క హృదయ రహస్యాన్ని ప్రజలు గ్రహించలేకపోయారు. प्रभु यीशु मसीह के हृदय की जो सच्चाई है लोग ग्रहण नहीं कर पाए। అది కంటూ ఉన్నారు. ఏంటి అసలు అర్థం కావడం లేదు, ఎంత జైలునాథాన్ని ఎలా తీసుకుంటూ ఉన్నాడు, ఆయన చెప్పింది ఏది నెరవేరలేదు కదా అంటూ ఉన్నారు. इसलिए लोग कह रहे हैं कि उन्होंने जो कहा है वो पूरा नहीं हुआ, जो किस प्रकार से लोग उनका जय जयकार कर रहे हैं। ఆయన మనందరి గురించి ఎరిగినవాడు, सबके विषय में जानने वाला है, మనందరి గురించి తెలుసుకున్నవాడు, हम सबके विषय में जानने वाला है, ఆయన మనందరి గురించి ఎరిగినవాడు కనుకనే మన గురించి అలా మాట్లాడుతూ ఉన్నాడు. इसलिए हमारे लिए इस प्रकार से कहता है, మనల్ని రక్షించినట్టు हमें बचाने के लिए आया। అందుకని ఎక్కడో ఉంచబడినటువంటి గాడిదని ఎరిగాడు ఆయన. इसलिए दूर जो एक गधा है उसको काटते हैं। అక్కడ నిలబడ్డాడు, బెత్రగ మార్గంలో నిలబడి అంటాడు, అక్కడ గాడిద పిల్లవాడు తీసుకుంటాడు. वैश्विकी में खड़ा होकर कहता वहाँ पे गधा उसका बच्चे को खोल के लेके आओ, కట్టేస్తుంది నా కోసం తీసుకుంటాడు. बंधा हुआ है उसको मेरे के लिए लेके आओ। ఈ రోజు మనం కట్టేస్తున్నాం. आज हम बांध दे रहे हैं। ఒకవేళ మనం అనుకుంటాం నేను ఎక్కడ కట్టిస్తున్నాను భాస్కర్ బాగా ఉన్నాడు అనుకుంటారు. आप सोच रहे हो कि मैं क्यों बंधा हूँ, मैं तो खुला हुआ हूँ। కట్టడం అంటే దేవుడు మనల్ని ఎక్కడ ఎలా కూర్చోబెట్టాలో అలా కూర్చోబెడతాడు. बांधने का मतलब है कि परमेश्वर जहाँ पे हमें रखेगा वहाँ पे ఎన్నో దినాలుగా చూడండి, ఏదైనా గొలుపులు తీసుకొచ్చి ఒక కర్ర కట్టేసి వచ్చేస్తే అది దాని చుట్టే తిరిగితే తప్ప దూరంగా వెళ్ళలేదు. एक पेड़ को लेके आके छड़ी में बांधते हैं तो उसी की चारों तरफ इर्द गिर्द घूमता है, గించుకొని అక్కడే పడుకుంటారు. वो तड़पते तड़पते वहीं पे बैठे। ఈ రోజు మనం కూడా మన బ్రతుకులు కూడా అలాగే ఉన్నాయి. आज हमारा जीवन उसी प्रकार से है। మనం దేవుని యొక్క ఉద్దేశాల చేత కట్టబడి ఉన్నాం. परमेश्वर के उद्देश्य के प्रति हम बंधे हुए हैं। నేను ఉద్యోగం కావాలి, వ్యాపారం చేయాలి, ఇంకా అది చేయాలి, ఇది చేయాలని అటు ఇటు ఆ కర్ర దగ్గర గించుకుంటున్నాను తప్ప దేవుడు ఎప్పుడు నీకు ఇవ్వాలో అప్పుడు ఖచ్చితంగా ఇస్తాడు. हम उस छड़ी के ऊपर बंधे हुए हैं, हम ये करेंगे वो करेंगे सोचते हैं, लेकिन परमेश्वर जो चीज हमें देना है सही समय में देगा। ఆయన వస్తేనే, ఆయన పంపిస్తే, ఆయన వస్తేనే మనం ఆ కర్ర నుంచి విప్పబడతాం. जब वो आएगा जरूर हमें वहां से छुटकारा मिलेगा। ఆయన రాయలు చెప్పి అక్కడే ఉంటాం. जब तक वो नहीं आएगा तब तक वहीं पे रहेंगे। ఆయన వచ్చిన తర్వాత ఆయన కబురు వస్తేనే గాడి తెప్పబడింది. और उसके खबर देने के द्वारा ही उसको खोला गया। ఈ రోజు మన బ్రతుకులో కొన్ని ఉద్దేశాల్లో కొన్ని నిర్ణయాలు జరగడం లేదంటే దానికి కారణం దేవుడు నిన్ను కట్టుపడేశాడు. हमारे जीवन में कुछ बातों को नहीं हो रहा है, इसके कारण परमेश्वर हमें बांध के रख दिया है। ఆ గాడిని కట్టబడి ఉంటేనే బాగుంటుంది. उस गधे को बांधा हुआ ही अच्छा है। ఒకవేళ కట్టబడి ఇప్పేస్తుంటే వీధులంట అంటే అలా తిరుగుండేది. अगर उसको बंधा नहीं होता तो वो गांव में इस प्रकार से घूमता रहता। దాని మీద ఎవరెవరో కూర్చున్నారు, और उसके बाद बहुत सारे लोग बैठते, ఏవేవో బరువులు మోయించారు. और बहुत सारा बोझ उसके ऊपर ఈ उठाते। రోజు మన మీద దేవుడు కూర్చోడానికి ఇష్టపడతాడు. आज परमेश्वर हमारे ऊपर बैठने నీకు లోకంలో ఉన్నట్లయితే అపవాదిగాడు నీ మీద కూర్చుంటాడు. संसार के विधि के अनुसार हम हैं तो शैतान లోకంలో ఉన్న భారాలన్నీ కూడా నీ మీద ఉంటాయి. संसार में सारे बोझ हमारे ऊपर रहेंगे। గాడిద మోసినట్లుగా మొయ్యాలి. गधे जिस प्रकार ढोते हैं उस प्रकार ढोना है। దేవుడు మన మీద కూర్చుంటే ఆశీర్వాదం. जब परमेश्वर हमारे में बैठता है आशीष के कारण ఇలా జ్ఞాపకం చేసుకోండి. పరిస్థితులన్నీ తారుమారవుతాయి, परिस्थिति सारे तारमान है, పరిస్థితులు మారిపోతూ ఉన్నాయి. परिस्थिति बदल रहे కానీ हैं, ప్రజల ఉద్దేశాలు వేరు, దేవుని ఉద్దేశం వేరు. लेकिन परमेश्वर का उद्देश्य अलग है पर लोगों
की उद्देश्य अलग నీ है, ఉద్దేశం వేరు, దేవుని ఉద్దేశం. आपका उद्देश्य अलग है, परमेश्वर का యేసు उद्देश्य ప్రభు వారు విజయం సాధించలేక ఎలా పలుకుతున్నాడు అని ప్రజలు అనుకుంటూ ఉన్నారు. और यीशु मसीह किस प्रकार से विजय प्राप्त करेगा लोग सोच रहे हैं। ప్రభు అంటారు ఖచ్చితంగా నేను 3వ దినాన విజయం సాధిస్తానంట. और ठीक प्रवेश मसीह का तीसरे दिन में विजय प्राप्त करेगा। ప్రారంభానికి ముగింపుకి మధ్యలో కొన్ని శ్రమలు మాత్రమే ఆయన పొందుతూ ఉన్నాడు. शुरुआत से लेकर आखिर तक कुछ ही तकलीफ उन्होंने सहा है, కానీ ఖచ్చితంగా ఆయన విజయం సాధించారు. इसलिए उस विजय को प्राप्त करना నీ है। జీవితంలో ఎన్ని పరిస్థితులు ఎదురొచ్చినా आपके जीवन में चाहे कैसी परिस्थिति क्यों ना आए, వాటన్నిటి నుంచి పైకి లేవనెత్తగలిగేవాడు మన దేవుడు. उन परिस्थितियों को ऊपर उठाने वाला परमेश्वर हमारा పరిస్థితులు है। మారిపోతున్నాయనో, శ్రమలు వస్తున్నాయనో, మరి భయపడిపోయో, ఆందోళన చెందో నీకు మరి దేవుని విడిచిపెట్టే విశ్వాసంగా ఉండకూడదు. किसी विषय के ऊपर हम डर के भय पाके हम परमेश्वर को छोड़ने वाले की तरह एक विश्वासी की तरह ना हो। ప్రజలు అనేక రీతిగా నిన్ను నీచముగా లేదంటే చిన్న చూపు చూసో అనేక రకాలుగా మాట్లాడుతూ ఉండొచ్చు. बहुत सारे लोग बहुत तरीके से आपको देख के बोलते होंगे। యేసు ప్రభువారిని చాలా ఎగతాళి చేశారు. यीशु मसीह काफी मजाक उड़ाया है। అయ్యా నీవేం సాధించమని ఎరుసలేములో అంత సంతోషంగా వెళ్తూ ఉన్నావు అంటూ. लोगों ने कहा आपने क्या साबित किया है, क्या आपने आशीष किया है, लोग इस प्रकार से जय जयकार कर रहे हैं। వెనుక వాళ్ళు చాలా మంది డిస్కరేజ్ అయి ఉంటారు. सुनने वाले लोग बहुत सारे लोग निराशा हुए होंगे। ఈరోజు మనల్ని కూడా చాలా మంది అలాగే మాట్లాడుతూ ఉన్నారు. बहुत सारे लोग आज हमारे लिए भी इस प्रकार से कहा నీ होगा, దేవుడు నీకు ఏం చేశాడని ప్రార్థన చేస్తున్నావు అంటాడు. आपका परमेश्वर आपके लिए क्या किया है, आपने प्रार्थना कर रहे దేవుడు हैं। నీకు ఏమి ఇచ్చాడని దేవుని మందిరానికి వెళ్తున్నావు అంటాడు. लोग कहते होंगे परमेश्वर ने आपको क्या दिया है, आप मंदिर में जा रहे हैं। అబ్బా దేవుడు ఇచ్చినప్పుడు చూద్దాం, ఇప్పుడు ఎప్పుడు ఎందుకు దేవుని మందిరానికి అంటారు. लोग कहेंगे परमेश्वर जब देगा तब सोचेंगे आप क्यों जा रहे हैं चर्च में। దేవుడు ఖచ్చితంగా నీకు విజయం ఇవ్వడు. लेकिन परमेश्वर जरूर आपको विजय दे सकते हैं। శ్రమలు దాటిన తర్వాత 3వ దినాన సజీవుడిగా లేచాడు. तकलीफ पार होने के बाद तीसरे दिन प्रवेश में सजीव हो गए। అన్నిటికీ సాదృశ్యమే మరి ఈ యొక్క మాట్లాడేవాడు. यही सारे चीज का ये कजोरी इतवार जो है ये शुरुआत है, ये दर्शाता है। ప్రార్థన చేస్తాం. प्रार्थना करें, పరిస్థితులు మారినాయి. चाहे परिस्थिति चाहे जैसे శ్రమలు भी మన జీవితం మీద ఏర్పడి చేస్తూ ఉన్నాం. तकलीफ हमारे ऊपर रहे, మన బ్రతుకులు తలక్రిందులు చేస్తూ ఉన్నాం. चाहे हमारा जीवन को चाहे नीचा कर दे, దేవుని సముఖంలో ప్రార్థన చేద్దాం. परमेश्वर की उपस्थिति में प्रार्थना करें। మా జీవితాలు విడిచిపెట్టేవాడు కాదు. प्रभु हमारे जीवन को आप छोड़ने वाला చాలా చులకనగా మాట్లాడారు. बहुत ही आसान तरीके से बातचीत किया, చాలా భయంకరమైనటువంటి నిందలు మీ మీద మోపారు. काफी निंदा को उसके ऊपर दे दिया, అయినప్పటికీ మీరు విడిచిపెట్టలేదు. फिर भी विजय को उसने नहीं छोड़ा। మా కొరకు ఆయన కలువరి శిలువ ఎక్కిన గొప్ప దేవుడు మీకు. प्रभु हमारे लिए कल वाले शुरू किया, हमारे लिए आपका धन्यवाद। ప్రార్థన చేస్తాం. मैं प्रार्थना करें, తండ్రి స్తోత్రాలు. परमेश्वर आपको धन्यवाद, ఆశ్చర్యకరంగా మీకు మహిమ చెల్లిస్తున్నాం. आश्चर्यजनक परमेश्वर तुझे धन्यवाद देते हैं। ఆయా ప్రత్యేకించి ఉదయకాల సమయంలో మాతో మాట్లాడే విధానం బట్టి మీకు వందనాలు. सुबह के समय में आपसे बात करने के विधि को देख के మా धन्यवाद, ప్రతి హృదయాన్ని మీరు దర్శించిన రీతిని బట్టి మీకు వందనాలు. हमारे हर एक हृदय को दर्शन करने के लिए धन्यवाद। అయ్యా మీరు ఆ బలిపీఠపు ముందు ప్రభు కట్టబడి మా కొరకు బలర్పించబడినటువంటి బలి పశువుకి లోకానికి जब उस बलि के सिंगों के ऊपर आपको बांध के प्रभु हमारे लिए आपका बलि किया गया అయ్యా है। ఈ దినము నుంచి మీ జీవితంలో శ్రమలు నాయన వారు భయంకరంగా ఉంటాయని తెలుస్తున్నప్పుడు प्रभु यहाँ से आपका तकलीफ कष्ट यहाँ से शुरू होता है, आपको मालूम है। మాకు విజయాన్ని ఇవ్వడానికి మీరు కలువరి శిలువను ఆస్వాదిస్తున్నారు. प्रभु आप हमारे लिए अब विजय को प्राप्त करने के लिए अपने कलवरी क्रूस की वेदना को सहा। ఒక రోజు మీరు మరణాన్ని జయించిన మృత్యుంజయుడిగా లేచిన రీతిగా మమ్మల్ని కూడా మీ రాజ్యంలోకి చేర్చబోతున్న రీతిని బట్టి మీకు వందనాలు. एक दिन आप मृत्यु को हरा के विजय होने की तरह हमें भी आपके राज्य में प्रवेश करा सकते हैं। అందరినీ దీవించు. हम सबको आशीष करें, యేసు నామములో ప్రార్థించండి. यीशु मसीह के नाम से प्रार्थना को मांगते हैं।